హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుతో గణేష్ చతుర్థి ఉత్సవాలు ముగుస్తున్నాయి. నిమజ్జన కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా ఈ వీడియోను చేస్తున్నా. ఈ వీడియోలో గణేష్ మహారాజు నిమజ్జన చరిత్రని డీటెయిల్డ్గా చెప్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. వీడియోని ఎండ్ దాకా చూడండి. 800 ఏళ్ల క్రితం ముస్లిం ముష్కర రాజులు వచ్చారు. 200 ఏళ్ల క్రితం తెల్లతోలు బ్రిటిషర్స్ వచ్చారు. క్రూరత్వం అన్నదే తెలియని సున్నిత జీవులమైన మనల్ని క్రూర బానిసత్వంతో అణచాలని చూశారు వారు. ఆ విదేశీ నియంతలకి మొట్టమొదటిసారిగా నిద్దట్లో కూడా భయపడేలా చేసింది ఒకే ఒక్కరు. ఆయన ఎవరంటే మన గణేష్ మహారాజ్. అదేలాగా అని ఆశ్చర్యం వద్దు ఫ్రెండ్స్, అది నిజం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ముస్లిం రాజుల గుండెల్లో నిద్రపోయిన మరాఠా మహావీరుడు. ఆయన ఒక వ్యక్తిగా మొదలై భారతదేశ శక్తిగా మారి జాతీయతని నరనరాన జీర్ణించుకున్న చక్రవర్తి. ఘరి, చెరం, కిరాత్, ఉష్రాఫ్, జకాత్, జిజియా, ఖామ్స్, షార్ప్స్ లాంటి 100 రకాల పన్నులు వేస్తూ ప్రజలను పీడిస్తున్న ఆ పరాయి కుక్కలను చూస్తే ఆయనకు ఒళ్ళు మండిపోయేది. అందుకని ఆయన తన జీవితం అంతా ఇస్లామిక్ రాజ్యాలతో పోరాడుతూనే వచ్చాడు. ఒకవైపు నిజాం, ఒకవైపు బీజాపూర్ సుల్తాన్, ఒకవైపు ఔరంగజేబ్ ఢిల్లీ మొఘల్స్తో అనుపు లేని పోరాటం చేశాడాయన. కులం, మతం, వర్గం, వర్ణం పేర్లతో విడివడి ఉన్న భారతదేశ మానవ సమూహాలు అన్నింటిలో ఆయన ఒకే విధమైన సాంప్రదాయిక భావాల్ని రగిలించడానికి వినాయకుడికి బహిరంగ ఉత్సవాలను జరిపించేవాడు. ప్రజలందరిలోనూ వినాయకుని పట్ల ఒకే విధమైన భక్తిని చూసి ముస్లిం రాజులకు భయంతో నిద్ర పట్టేది కాదు. ఈ విదేశీ పాలకులతో పోరాడడానికి రకరకాల ప్రయత్నాలను ఆయన చేసేవాడు. ఆదిదేవుడు, ఆదిశక్తుల కుమారుడు, ఆదిపూజను అందుకునే వినాయకుడు అలా గుడిలోని రూపం నుండి ఛత్రపతి శివాజీ వల్ల భారీ ఆకారంలోకి మారి బయటకు వచ్చాడు. నీనా భేదం లేకుండా అందరినీ అక్కున చేర్చుకోవడానికి అలా వచ్చాడు. ఛత్రపతి శివాజీ పేరును గణేశుని ఉత్సవాలకు జతచేశాం కాబట్టి గణేశునికి పూజలు చేయడం 16వ శతాబ్దంలోనే మొదలయ్యింది అనుకోవద్దు ఫ్రెండ్స్. క్రీస్తుపూర్వం 2 నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం దాకా కొనసాగిన శాతవాహనులు కూడా గణేశుడికి ఉత్సవాలు జరిపినట్టుగా ఆధారాలు ఉన్నాయి. వీరితో పాటు రాష్ట్రకూటులు, చాళుక్యులు వీరు కూడా సుమారుగా ఈ కాలానికి చెందినవారే. కాబట్టి వీరు కూడా వినాయకునికి ఉత్సవాలు జరిపేవారు. ఇలా రాజులు తమ రాజ్య ప్రజలందరూ ఒకే విధమైన సాంప్రదాయాన్ని పాటించే విధంగా, చక్రవర్తులు తమ సామ్రాజ్యం అంతటా ఒకే విధమైన సాంప్రదాయాన్ని నెలకొల్పేందుకు ఈ విధమైన ఉత్సవాల్ని ప్రోత్సహించేవారు. వీరంతా ఇలా తమ తమ వంతుగా బలమైన ప్రయత్నాలు చేశారు కనుక 400 ఏళ్ళు ఇస్లామిక్ పాలకులు, 200 ఏళ్ళు తెల్లతోలు పాలకులు ఎంతగా తమ ఇస్లాం, క్రిస్టియానిటీలను మనకు రుద్ది మనల్ని మార్చాలని చూసినా మార్చలేకపోయారు. 1000 ఏళ్ల మన సనాతన ధర్మం వాటికి ఎదురు తిరిగి నిలబడే ఉంది. ఇంకా ఫ్రెండ్స్, వినాయకునికి ఉత్సవాలను నిర్వహించే సాంప్రదాయం క్రీస్తు పూర్వం నుండి మనకు ఉంది అని చెప్పడానికి ఇవి రుజువులు. ఇంకా గణేష్ మహారాజు గురించి చరిత్రలో మరింత ముందుకు కూడా వెళ్ళి చూడవచ్చు. అప్పుడు మనకు వేదాలు దర్శనమిస్తాయి. ఋగ్వేదంలో 2 శ్లోకాలుంటాయి. 2వ మండలంలోని 23వ శ్లోకం, 10వ మండలంలోని 112వ శ్లోకాలు అవి. ఈ శ్లోకాలను, వాటి తాత్పర్యాన్ని ఇమేజ్లో ఇచ్చాను చూడండి. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే ఈయనను పూజించడం ఈనాటిది కాదు, వేదకాలం నాటిది అని చెప్పడానికి. వినాయకుడికి సంబంధించిన చరిత్ర ఇచ్చే ఆధారాలు ఇవి. ఇక పురాణాల ప్రకారమైతే పార్వతీదేవి తన ఒంటికి పెట్టుకున్న నలుగుపిండితో వినాయకుడిని చేస్తుంది. భారతదేశం మొత్తాన్ని ఒకే అస్త్రంగా మార్చి బ్రిటిష్ రాజు ప్రభుత్వంపైకి ప్రయోగించాల్సిన అవసరం ఉందని 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బాలగంగాధర్ తిలక్ గుర్తించారు. కానీ దేశం కులాలని, మతాలని, వర్గాలని, వర్ణాలని వేరుపడి ఉంది. వీరందరిలో మేమంతా ఒక్కటే అన్న భావం కలిగించినట్టయితే బ్రిటిష్ కుక్కలని వారి దేశానికి వారిని తోలలేం అనుకున్నాడాయన. భారత్లోకి ప్రవేశించిన ముస్లిం రాజులు ఇక్కడి ప్రజలు కులం, మతం, వర్ణాలుగా విడిపోయి ఉండడం చూశారు. అది వారికి అద్భుతమైన అవకాశంగా కనబడింది. తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు అవే చూశారు. అవి వారికి మహా అద్భుత అవకాశాలుగా కనబడ్డాయి. ఫ్రెండ్స్, ఈ విభేదాలు మనల్ని బలహీనంగా మార్చేవిగా భావించిన ఆ పరాయి పాలక కుక్కలు వాటిని మార్చాలని గాని, మార్చే చట్టాలను తేవాలని గాని ప్రయత్నించలేదు. పైగా మనలో మనకు చిచ్చును పెట్టి తమ పబ్బం గడుపుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. మన హిందూ రాజులు ఈ కులం, మతం, వర్ణం విభేదాలు సుదూర కాలంలో
జాతి భవిష్యత్తుకి ప్రమాదం కలిగిస్తాయని గ్రహించారు. అందుకే కులం, మతం, వర్ణం అన్న పేరుతో సమాజం విడివడి ఉన్నా ఒకే సాంప్రదాయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రజలు వాటిని పాటించే విధంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. అందుకే ఎన్ని రకాల విభేదాలు ఉన్నా ఒకే సాంప్రదాయపు బంధంతో భద్రంగా ఈ దేశం ఇప్పటికీ ఉంది. ఈ అన్నింటి గురించి బాలగంగాధర తిలక్కి చాలా బాగా తెలుసు. ఆయన గ్రేట్ స్కాలర్, ఫిలాసఫర్ అండ్ ఫిలాసఫీ రైటర్. ఫ్రెండ్స్, మసాలా దినుసులు కొంటాం అని బొచ్చ పట్టుకుని భారత్లోకి దిగిన బ్రిటిషర్సు ఏకు మేకులా బలిసిపోయి బానిస వ్యాపారం చేసేదాకా ఎదిగారు. ఆఖరుకు మన తలపైనే సీటు వేసుకుని పాలించడం ప్రారంభించారు. చేతిలో తుపాకీ పెట్టుకుని వచ్చిన వీరిని ఈడ్చివేయాలంటే భారత ప్రజలు అంతా ఒక్కటి కావాలి. కానీ అప్పటికే విదేశీ పాలకులు మన కులమతాలను మరింత బలంగా మార్చి విడదీసి పాలించు అనే పాలసీతో సాగుతున్నారు. పైగా 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మరో విప్లవం ప్రజల నుండి రాకుండా ఉండేందుకు రకరకాల నిర్బంధాలను విధించారు. కానీ 1894 నాటికి స్వాతంత్ర పోరాటం శరవేగంగా రాజుకోవటం మొదలైంది. అస్సాంలోని పతార్లో 140 మంది రైతులను కాల్చివేశారు. దేశం అంతా హై అలర్టులోకి వెళ్ళిపోయింది. సమావేశాలు, దీక్షలు, ప్రదర్శనలు జరపకుండా తీవ్ర నిర్బంధం విధించింది బ్రిటిష్ రాజ్ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో ప్రజలను ఒక్కచోట చేర్చడానికి గణేష్ మహారాజు ఒక్కడే దిక్కుగా స్వాతంత్రోద్యమ పోరాటంలో బ్రిటిష్ వారికి చుక్కలు చూపిస్తున్న బాలగంగాధర తిలక్కి కనబడ్డాడు. 1892లో బొంబాయి నుండి పూణేకు ట్రైన్లో వెళుతూ ఉంటాడు తిలక్ ఒకసారి. అందులో ఆయనకు ఒక సన్యాసి కలుస్తాడు. ఆయన తిలక్కి మన దేశానికి వెన్నెముక మన ధర్మమే అని చెప్తాడు. అప్పుడు ప్రజలను ఒక్క వేదికపైకి తీసుకురావడం ఎలాగా అన్న ప్రశ్నకు తిలక్కి సమాధానం దొరికినట్టనిపిస్తుంది. దాంతో ఆయన వెంటనే 1893లో రంగంలోకి దిగుతాడు. ముంబైలోని ఖాదిల్కర్ రోడ్, కేశవ్జీ నాయక్ ఛాల్ అను ప్రాంతంలో భారీ గణపతి విగ్రహంతో గణేశుని ఉత్సవం జరిగేలా ఏర్పాటు చేయిస్తాడు. ఈ ఉత్సవం గురించి వాల్ పోస్టర్స్ తయారు చేసి గ్రామం అంతటా అతికించేలా చేస్తాడు. అలా గణపతి పప్ప మోరియా అంటూ గణేశుని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. తర్వాత ఇవి ముంబై అంతటికీ విస్తరిస్తాయి. నెమ్మదిగా దేశంలోని ఇతర ప్రాంతాలకి కూడా విస్తరిస్తాయి. గణేశుని కొరకు ఏర్పాటు చేసిన వేదిక నుండి గణేశుని కీర్తనలు, పాటలు, భజనలు, నృత్యాలతో పాటు దేశభక్తి పాటలు, దేశభక్తి ఉపన్యాసాలు కూడా ఇచ్చేవారు. ఇలా క్రమంగా గణేష్ మండళ్ళు రాజకీయ ఉపన్యాసాలకు వేదికలుగా మారాయి. నెమ్మదిగా అవి బ్రిటిష్ వారిపై సింహాల్లా గర్జించడం ప్రారంభించాయి. సుభాష్ చంద్రబోస్, సరోజిని నాయుడు లాంటి ప్రముఖ నాయకులు కూడా ఈ వేదికల నుండి ప్రసంగించారు. ఇలా గుడిలోని దేవుడిని భారీ ఆకారంతో బయటికి తీసుకురావడం అనే ఐడియా అద్భుతంగా పనిచేసింది. కుల, మత, వర్ణ, వర్గం అన్న తేడా లేకుండా అంతా తండోపతండాలుగా గణపతి నవరాత్రోత్సవాలలోకి వచ్చి పాల్గొనసాగారు. ఫ్రెండ్స్, అడవి అంటుకుంటే ఏ విధంగా దానిని ఆపడం అసాధ్యమో అలా ఆపలేని విధంగా నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉండటంతో తెల్లతోలు పాలకులు బేజారవుతారు. ఆనాటి ముంబై పోలీస్ కమిషనర్ ఎస్ఎం ఎడ్వర్డ్ అనేవాడు గణేష్ ఉత్సవాలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సృష్టించిన ఒక కుట్ర అంటాడు. ఇప్పుడు మళ్ళీ మనలో మనం ఒక మాట చెప్పుకుందాం ఫ్రెండ్స్. కుల మతాలకు కారణం హిందూ మతం అని తిట్టిపోస్తూ ఉంటారు కదా. కులం పోవాలంటే ఎలా పోతుంది ఫ్రెండ్స్? ప్రభుత్వం ఆర్డర్ చేస్తే పోతుంది కదా. మరి 800 ఏళ్ళు పరాయి పాలకుల చేతుల్లోనే అధికారం ఉన్నప్పుడు కులాన్ని నిర్మూలించే అధికారం హిందూ మతాల వారికి ఎక్కడిది? ఒకవేళ హిందూ మతానికే ఆ అధికారం ఉంటే తానే స్వయంగా ఏనాడో కులాలని నిర్మూలించేది. ఇప్పుడు చూడండి, బాలగంగాధర తిలక్ ఒక బ్రాహ్మణుడు. గణేశుడిని భారీ స్థాయిలోకి మార్చి బయటకు తెచ్చాడు. అందరూ దర్శించవచ్చన్నాడు. కుల, మత, వర్ణ విభేదాలు లేకుండా ముస్లింలను కూడా ఆహ్వానించాడు. దీనిని బట్టి 800 ఏళ్ల పాలనాధికారం హిందూ మతం చేతిలోగానీ ఉంటే దేశంలో ఎలాంటి అంతరాలు లేని విధానాన్ని ఎప్పుడో నెలకొల్పేది అని నాకు అనిపిస్తుంది. కానీ అలా ప్రూవ్ చేసుకునే అవకాశం హిందూ మతానికి దొరకలేదు. దేశం పరాయి పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. నింద మాత్రం హిందూ మతానికి మిగిలింది. సారీ ఫ్రెండ్స్, నాకైతే ఇలాగే అనిపిస్తోంది. గణేష్ మండళ్ళు ఊపందుకున్న తర్వాత ఈ ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా ప్రకటిద్దామంటాడు తిలక్. కానీ అప్పటి మితవాద కాంగ్రెసీయులు అందుకు అంగీకరించరు. 1893లో ముంబైలో జరిగిన హిందూ ముస్లిం గొడవలను ఇందుకు కారణంగా చూపుతూ అడ్డుకుంటారు.
కానీ బాలగంగాధర్ తిలక్, ఆర్య సమాజ్, రామకృష్ణ మఠం మొదలైన వాటి సాయాన్ని తీసుకుని ఎంతగా విస్తరించాలో అంతగా విస్తరిస్తాడు గణేష్ చతుర్థి ఉత్సవాలని. దీనంతటినీ గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను 1897లో అరెస్టు చేసి దేశద్రోహం నేరం కింద జైల్లో పెడుతుంది. ఆయన జైలులో 18 నెలలుంటాడు. ఈ పీరియడ్లో జరిగిన వినాయక ఉత్సవాలు అంతకు క్రితం కంటే భారీ స్థాయిలో తిలక్ను అరెస్ట్ చేసిన దానికి ఇది సమాధానం అన్నట్టుగా జరుగుతాయి. ఇక ఆ తర్వాత గణేశుని ఉత్సవాలు విస్తరిస్తూనే వచ్చాయి. ఈరోజు అవి ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనేది ఫ్రెండ్స్ మనకి ఒకరు చెప్పవలసిన పనే లేదు. ఇది ఫ్రెండ్స్ గణేష్ మహారాజ్ నవరాత్రోత్సవాలకు సంబంధించిన పూర్తి చరిత్ర. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, గణపతి బప్పా మోరియా.